డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. సో ఈ కోర్స్కి ఇన్స్ట్రక్టర్ నేనే. నా పేరు బాలాజీ. నేను 7 years గాను సాఫ్ట్వేర్ డెవలపర్గా, మెషిన్ లెర్న్ డేటా సైంటిస్ట్గా, మెషిన్ లెర్నింగ్ డెవలపర్గాను వర్క్ చేశాను. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఈ కోర్స్ అసలు ఇట్స్ అ బేసిక్ కోర్స్. మనం బీటెక్లో లేకపోతే వేరియస్ ఇన్స్టెన్సెస్లో డేటా స్ట్రక్చర్స్ అన్నది వినుంటాము. బట్ పెద్దగా కాన్సన్ట్రేట్ చేసి ఉండం. ఎందుకంటే కొంతమంది కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. నేను మాట్లాడేది కొంతమంది నాలాగా డేటా స్ట్రక్చర్స్ ఎవరైతే కాన్సన్ట్రేట్ చేయలేదో. సో డేటా స్ట్రక్చర్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, డేటా స్ట్రక్చర్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ తెలిసిపెట్టుకుంటే వాట్ ఎవర్ ద ప్రోగ్రామింగ్ కరెంట్లీ దట్ యు ఆర్ డూయింగ్, సో యూ విల్ రైట్ ఎ ఆప్టిమైజ్డ్ వర్షన్ ఆఫ్ ఇట్. మీరు ఏదైతే కోడ్స్ అయితే రాస్తున్నారో దాంట్లో ఆప్టిమైజ్డ్ వర్షన్ విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కోడ్స్ మీరు రాయగలుగుతారు. ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మనకు తెలిసిన డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అన్నీ కూడా అగైన్ విల్ డిస్కస్ అండ్ దెన్ విల్ ఇంప్లిమెంట్ అండ్ దెన్ విల్ సీ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వీ గెట్. సో పెద్ద కంపెనీస్లో ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి కంపెనీస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎట్లా ఆప్టిమైజ్డ్గా రాయాలి, ఇలాంటివి మనం ఈ కోర్స్లో డిస్కస్ చేస్తామండి. ఈ కోర్స్ ఎవరెవరు నేర్చుకోవాలి అంటే, ఎనీవన్ హూ వాంట్స్ టు రైట్ అన్ ఆప్టిమైజ్డ్ కోడ్ కెన్ డెఫినెట్లీ టేక్ దిస్ కోర్స్. ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, మీరు డేటా సైంటిస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే డేటా అనలిస్ట్ అయి ఉండొచ్చు. సార్ నేను పవర్ బిఐలో వర్క్ చేసే టూల్, యూ మైట్ బి ఎనీవన్. సార్ దీంట్లో నేను పవర్ బిఐలో చేస్తాను సార్, ఎలా సార్ నేను ఈ కోర్స్ని ఇంప్లిమెంట్ ఎలా సార్ ఈ కోర్స్ నాకు హెల్ప్ అవుతుంది, నేను ఒక చిన్న టూల్లో వర్క్ చేస్తున్నాను సార్, ఎలా వర్క్ అవుతుందంటే, రైట్ నౌ ద వరల్డ్ ఈజ్ చేంజింగ్. మీరందరూ అది అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. రైట్ నౌ ద వరల్డ్ ఈజ్ చేంజింగ్. సో వీ వాంట్ మోర్ ఎఫిషియంట్ ఇంజనీర్స్ రేదర్ దెన్ ఇంజనీర్స్. సో మీరు ఒక ఇంజనీర్గా ఉంటే, లేకపోతే ఒక చిన్న టూల్లో వర్క్ చేసుకుంటూ, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై టూల్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దట్ అని అనుకుంటే, నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ లేకపోతే నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్, బికాజ్ ఈ సిచ్యువేషన్లో అయిపోతుందంటే అయిపోదు. నెక్స్ట్ ఒకవేళ అన్నీ అయినా కూడా, COVID-19 అన్నీ వెళ్ళినా కూడా, నెక్స్ట్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ only for those people who are like efficient, who can understand the basics of computer science. సో ఇప్పటిదాకా వచ్చిన ఇవన్నీ వెళ్ళిపోయాయండి. రైట్ నౌ ద వరల్డ్ టెక్నాలజీ అనేది ఇంతకుముందు ఎలా వెళ్తుందో ఒక దిశాగమనం లేకుండా గ్రో అవుతా పోయింది. బట్ ఇప్పుడైతే దే ఆర్ కరెంట్లీ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. అంటే అన్నీ కూడా రైట్ నౌ దే ఆర్ ఫోకస్డ్. ఎక్కువ ఒక 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టేదానికి దే ఆర్ థింకింగ్. ఇంతకుముందు ఈ థింకింగ్ లేదు సాఫ్ట్వేర్లో. సో ఇప్పుడు దే ఆర్ థింకింగ్ ఎ లాట్. అండ్ మోర్ ఓవర్, మీరు ఈ స్కిల్ కానీ డెవలప్ చేసుకోకపోతే మీకు చాలా 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 ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే ఈ కోర్స్ నేర్చుకుంటే అని కాదండి, ఈ కోర్స్ అనే కాదు, ఈ కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకోవాలి. వెదర్ యూ టేక్ దిస్ కోర్స్ ఆర్ యూ డోంట్ టేక్ దిస్ కోర్స్, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ హియర్. మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది ఖచ్చితంగా మీ కెరియర్లో తెలిసిపెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎన్ ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఆర్ ఇఫ్ యు ఆర్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ రైట్ నౌ, అండ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఏ టూల్స్ అయినా ఉండొచ్చు, బట్ మీరు ఈ కోర్స్ అనేది తెలిసిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇఫ్ ఆల్ ద టూల్స్ రైట్ నౌ ఆర్ బ్లెండింగ్ విత్ సమ్ లాంగ్వేజ్. సో ఒక పైథాన్లో ఒక స్క్రిప్ట్ రాసి ఆ టూల్ నుంచి ఉన్న డేటాను తీసి చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తున్నాం, రైట్? సో ఈ కోర్స్ అనేది అందరికీ, it's not limited to freshers, it's not limited to some aspiring people who wants only to get job in Facebook, Google, Amazon ఇలాంటివి కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ తెలిసిపెట్టుకోవాలి. సో ఈ కోర్స్లో మనం ఏం చేయబోతున్నామంటే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ ద డేటా స్ట్రక్చర్స్ ప్రాబ్లమ్స్, and then with real-time examples as well as interview in the interview point of view. Like
ఫేస్బుక్లో, గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నది వీ హ్యావ్ కలెక్టెడ్ ద క్వశ్చన్స్. సో వీ విల్ బి డిస్కసింగ్ ఇట్ ఇన్ ద కోర్స్, రైట్? నెక్స్ట్, ఇప్పుడున్న ఇంటర్వ్యూస్లో ఫేస్బుక్ కానివ్వండి, అమెజాన్, గూగుల్ కానివ్వండి, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా, అంటే వాళ్ళ ప్యాటర్నే అలాగే ఉన్నింది, ఇప్పుడు అని కాదు, అలాగే ఉన్నింది. ఎక్స్పీరియన్స్ పీపుల్ని కూడా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద టెక్నికల్ ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద బిహేవియరల్ ఉంటుంది. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఓకే, మీకు ఇలాంటి పెద్ద కంపెనీస్ టార్గెట్ ఉంటే డెఫినెట్గా ఈ కోర్స్ మీకు 100%, 200% యూజ్ అవుతుంది. సో ఈ కోర్స్లో మీరు చూసారంటే సిస్టమ్ డిజైన్. సో ప్రాబ్లీ కొంతమందికి సిస్టమ్ డిజైన్ అంటే ఏందో తెలిసి ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యే అందరికీ కూడా సిస్టమ్ డిజైన్ అంటే ఏందో తెలిసి ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళకి సిస్టమ్ డిజైన్ అంటే ఏంటనేది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సిస్టమ్ డిజైన్ ఏంటంటే ఈ పెద్ద కంపెనీస్లో ఒక రౌండ్, టెక్నికల్ రౌండ్ లాగే ఒక సిస్టమ్ డిజైన్ రౌండ్ ఉంటుంది. సో సిస్టమ్ డిజైన్ రౌండ్లో వాళ్ళు బేసిక్గా ఈ పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఏం చెక్ చేస్తున్నాయంటే, బహుశా ఇప్పుడు ఉన్న టీసీఎస్ కన్సల్టింగ్ కంపెనీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, వీళ్ళు కూడా ఇలాంటి రౌండ్ని ఫ్యూచర్లో పెట్టేదానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే దిస్ హెస్ ప్రూవన్ ఏ వెరీ గుడ్ వే ఆఫ్ రిక్రూటింగ్ ఇంజనీర్స్. సో సిస్టమ్ డిజైన్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, దే విల్ ఆస్క్ యూ టు డిజైన్ సంథింగ్ లైక్ వాట్సాప్, దే విల్ ఆస్క్ యూ టు డిజైన్ సంథింగ్ లైక్ ఫేస్బుక్, దే విల్ ఆస్క్ యూ టు డిజైన్ సంథింగ్ లైక్ ట్విట్టర్, ఊబర్, ఇలాంటివి అడుగుతారు. ఊబర్ లాంటిది ఒకటి డిజైన్ చేయమని అడుగుతారు. సో ఈ రౌండ్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, వెదర్ యు ఆర్ ఏబుల్ టు డిజైన్ a good web application, whether you are able to design a good application, web application కాదు, good application as well. వాళ్ళు దీంట్లో చూడడం అంటే ఏంటంటే స్కేలబిలిటీ కంపల్సరీ చూస్తారు. ఎంత స్కేలబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి వీఆర్ యాక్చువల్లీ కస్టమర్ బేస్ అందరికీ కూడా గ్రో అవుతుంది, రైట్? ఎందుకంటే యాజ్ పాపులేషన్ గ్రోస్, ఖచ్చితంగా ద యూజర్స్ అండ్ ద అప్లికేషన్ ప్లాట్ఫామ్ డెఫినెట్లీ విల్ గ్రో. సో అంతమంది యూజర్స్ని మీరు డిజైన్ చేసే సిస్టమ్ స్టేబుల్గా నిలబడుతుందా అన్నది చెక్ చేస్తారు, అన్న ఒక పాయింట్ని ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో ఎలాంటి మనం కాన్సెప్ట్ యూస్ చేసే మంచి స్కేలబుల్ సిస్టమ్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాము. సో ఇక్కడ మనము ఒక వాట్సాప్ని కానీ, ఒక ఫేస్బుక్, లేకపోతే ఒక ట్విట్టర్, ఇలాంటి సిస్టమ్ డిజైన్ చేయము ఈ టాపిక్స్లో. బేసిక్గా మనం ఏం చేస్తామంటే, ఒక మంచి సిస్టమ్ని ఎలా డిజైన్ చేయొచ్చు అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి, తర్వాత ఎగ్జాంపుల్ కింద విల్ డిస్కస్ అబౌట్ థింగ్స్. సో ఇక్కడ చూసంటే సిస్టమ్ డిజైన్లోనే మీకు హారిజాంటల్ స్కేలింగ్ బై షార్డింగ్ అన్న టెక్నిక్ గురించి చెప్పాను. షార్డింగ్ అనేది ఏంటంటే, ఒక డేటాబేస్ని మల్టిపుల్గా డివైడ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 10,000 కస్టమర్స్ యొక్క డేటాబేస్ ఉంది, ఒక ఎస్క్యూఎల్లో ఉందనుకోండి. సో రేపు 1 lakh 2 lakhs అవుతుంది. ఒకే డేటాబేస్లో పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా మీ సిస్టమ్ స్లో అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఆ డేటాబేస్ని ఒక 4 parts గాను 3 parts గాను డివైడ్ చేయాలి. సో 4 partsగా 3 partsగా ఎలా డివైడ్ చేయాలి అన్న కాన్సెప్టే షార్డింగ్. షార్డింగ్ అంటే జస్ట్ ఒక పెద్ద బ్లాక్ని చిన్న బ్లాక్స్గా చేయడం. ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేయాలన్నదే ఇది. అండ్ రెండో విషయం ఏంటంటే, దీంట్లో చాలా వరకు మీకు డిఫరెంట్ డేటాబేసెస్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎస్క్యూఎల్ గురించి మాత్రమే, ఎస్క్యూఎల్ గురించి డెప్త్గా వెళ్తాము, లేకపోతే నో ఎస్క్యూఎల్ గురించి డెప్త్గా వెళ్తాం, అలా కాదండి. సిస్టమ్ డిజైన్ అనేది ఏంటంటే కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నో ఎస్క్యూఎల్ తీసుకుందాం. నో ఎస్క్యూఎల్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఎలా స్టోర్ అవుతుంది అన్నది దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం తప్ప ఇన్ డీటెయిల్డ్గా హ్యాండ్స్ ఆన్గా సిస్టమ్ డిజైన్ చేయం. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్. మీకు కాన్సెప్ట్ తెలిస్తే చాలు, రైట్? సో సిస్టమ్ డిజైన్ అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అప్రోచ్. రిమైనింగ్ ఇవన్నీ చూసారంటే, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఇవన్నీ అరేస్, స్ట్రింగ్స్, ఇవన్నీ చూసారంటే, ఈ రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్, లింక్ లిస్ట్, స్టాక్స్, ఇవన్నీ చూసారంటే, దిస్ ఆర్ ద కాన్సెప్ట్స్ మనము ఇంప్లిమెంట్ చేస్తాము. ప్రోగ్రామ్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. మనము ఇంప్లిమెంటేషన్ అంటే కోడ్ రాయడం, ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని తీసుకొని ఆ కాన్సెప్ట్ బేస్డ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు
అన్న దాని గురించి డిస్కస్ చేస్తాము, దాన్ని సాల్వ్ చేస్తాం. సో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఉంటుంది, అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా. సో ఆ ట్రిక్కీగా ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎంత ఈజీగా సాల్వ్ చేయాలన్న దాని గురించే మనం ఈ కోర్స్ అంతా కూడా ఉండబోతోంది. రైట్. సో దీంట్లో చూసారంటే లింక్ లిస్ట్. సో చాలా వరకు మనకి లింక్ లిస్ట్ ఎక్కడ యూజ్ చేస్తారో మనకు తెలీదు. బేసిక్గా లింక్ లిస్ట్ అన్నది అందరికీ తెలుసు. అండ్ మోరో బైనరీ ట్రీస్ అందరూ వినుంటాం. బైనరీ ట్రీ డెఫినెట్గా అందరూ వినుంటారు. సాఫ్ట్వేర్ ఇప్పుడు ఐఎమ్ అజ్యూమింగ్ ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా కొంతవరకు సాఫ్ట్వేర్ గురించి తెలిసిన వాళ్ళే చూస్తారు అని అనుకుంటున్నాను. ఆ అజంప్షన్లోనే మాట్లాడుతున్నాను. సో బైనరీ ట్రీస్ గురించి మనం వినుంటాం అక్కడక్కడ. ఇట్స్ ఒక ట్రీ లాగా వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ అజంప్షన్ అన్ని కూడా మనము బ్రేక్ చేస్తాం. సో మీకు క్లియర్గా బైనరీ ట్రీ అంటే ఏంటి, దాని రియల్ టైమ్ అప్లికేషన్ ఏంటి అన్నది మనము ఇక్కడ చూస్తాం. సో బైనరీ ట్రీస్ ఇప్పుడు చాలా వరకు అందరూ ఎస్క్యూఎల్ అంటే ఏందో తెలిసి ఉంటుంది, ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక డేటాబేస్, దాంట్లో మనం స్టోర్ చేస్తాం, క్వరీస్ యూస్ చేసి రిట్రీవ్ చేస్తాం అన్నది అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఆ డేటా ఎస్క్యూఎల్ లోపల ఎలా మీకు స్టోర్ అయిందన్నది ఎవరికి తెలియదు, రైట్? ఏ బేసిక్ డేటా స్ట్రక్చర్స్ లేకుండా ఏ పెద్ద ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, పవర్ బిఐ, నేమ్ ఎనీ ప్రోడక్ట్, ఓకే, ఈ డేటా స్ట్రక్చర్స్ హెల్ప్ లేకుండా ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. నో వన్ కెన్ డూ ఎనీథింగ్. మీరు ఒక అరే లేకుండా ఏమైనా చేయగలుగుతారా? బేసిక్గా అడుగుతున్నాం. ఒక అరే లేకుండా ప్రాబ్లం మీరు ఈ లింక్ లిస్టు, హ్యాష్ మ్యాప్స్ ఇలాంటి పెద్ద పెద్దవి కూడా యూజ్ చేయకుండా ఉండుండొచ్చు. అరే యూజ్ చేయకుండా ఉన్నారా? లేదు కదా. సో ఈ బేసిక్ డేటా స్ట్రక్చర్స్ లేకుండా ఏది కూడా మీకు బిల్డ్ చేయలేరు. సో కమింగ్ బ్యాక్, ఎస్క్యూఎల్ లోపల మీకు బైనరీ ట్రీస్ యూజ్ చేస్తారు. అందువల్లే మీకు అంత ఫాస్ట్గా రిట్రీవ్ అవుతుంది. ఏదో అరేలో స్టోర్ చేస్తుంటే ఎట్లా రిట్రీవ్ చేస్తారు? అంత ఫాస్ట్గా రిట్రీవ్ చేయలేరు, రైట్? సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. మనం ఏదైతే మన బీటెక్లో ఎవరైతే మనకి రియల్ టైమ్ అప్లికేషన్ ఏదైతే చెప్పలేదో, ఈ కోర్స్లో రియల్ టైమ్ అప్లికేషన్స్ దగ్గర నుంచి ఎట్లా యూజ్ చేయొచ్చు, దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు. సో అల్టిమేట్గా మన గోల్ ఏంటంటే, ఒకటి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం, రెండోది మనం సాఫ్ట్వేర్ డెవలపర్గా ఏదైతే ప్రోడక్ట్స్ చేస్తున్నామో, లేకపోతే ఏదైతే చేయాలనుకుంటున్నామో బెటర్ ప్రోడక్ట్స్ చేయడం. ఓకే, సో ఇంటర్వ్యూకి ఒకటే కాదు, మీరు బెటర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఈ కోర్స్ 100% హెల్ప్ అవుతుంది, రైట్? సో స్టాక్స్ ఎలా చేయొచ్చు, ఎట్లా మీరు స్టాక్స్ని యూస్ చేసి ఎలా హెల్ప్ అవుతుంది అన్నది స్టాక్స్ కాన్సెప్ట్లో చెప్తాను, రైట్? మీకు ఇంతకుముందు చెప్పినట్టే సిస్టమ్ డిజైన్లో ఎలాంటి వైట్ కాలమ్ స్టోర్, ఎలాగ NoSQL ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం. మళ్ళీ రీటరేట్ చేస్తున్నాను, సిస్టమ్ డిజైన్ ఈజ్ ఎ కాన్సెప్ట్. తెలిసి పెట్టుకుంటున్నాము. ఇక్కడ సిస్టమ్ డిజైన్లో ఏది కూడా ఇంప్లిమెంట్ చేయము. సిస్టమ్ డిజైన్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు తెలిసి పెట్టుకుంటే మీకు ఒక నాలెడ్జ్ అనేది 100% వస్తుంది. ప్రతి ఒక్క దాని మీద మీకు నాలెడ్జ్ వస్తుంది. నెట్ఫ్లిక్స్ ఎలా వర్క్ అవుతుంది, ట్విట్టర్ ఎలా వర్క్ అవుతుంది, ఫేస్బుక్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా వాడు మన ఫ్రెండ్స్ లిస్ట్ అన్ని కూడా ఎలా తీసిస్తున్నాడు, ఇవన్నీ కూడా మీకు సిస్టమ్ డిజైన్లో ఒక ఐడియా రావడానికి హెల్ప్ అవుతుంది, రైట్? నెక్స్ట్ డైనమిక్ క్యూస్ గురించి డిస్కస్ చేస్తాం. డైనమిక్ ప్రోగ్రామింగ్, అరేస్, హ్యాష్ టేబుల్స్. సో బేసిక్ గ్రాఫ్స్, హీప్, లైన్ స్వీప్ అనేది ఒక టెక్నిక్, సెలెక్షన్ అల్గారిథం, సార్టింగ్ అల్గారిథమ్స్ గురించి, గ్రాఫ్స్ గురించి, ఇవన్నీ కూడా. సో మీరు ఈ పెద్ద ట్రైస్ అండ్ అనదర్ డేటా స్ట్రక్చర్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. సో ట్రై గురించి ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేస్తాం, రైట్? ఆ తర్వాత లాస్ట్గా సిస్టమ్ డిజైన్లో అంటే ఏది అడిగినా కూడా ఫస్ట్ మీరు బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అనేది చేసుకోవాలి కదా. బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అనేది ఉండాలి, రైట్? బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఒక సిస్టమ్ డిజైన్ చేయమంటే వెంటనే మీరు ఫస్ట్ ఒక బేసిక్ టెంప్లెట్ అయితే ఉండాలి. సో ఆ టెంప్లెట్ దాకా మిమ్మల్ని తీసుకొస్తుంది ఈ కోర్స్. ఓకే, సో ట్రై డేటా స్ట్రక్చర్ చూసారంటే, ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఆటో కంప్లీట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ MAH అని టైప్ చేశారనుకోండి, మహేష్ బాబు అని కింద ఒకటి వస్తుంది, రైట్? సో అదంతా ఏంటంటే ట్రై డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి, బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ట్రై డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి వస్తుంది ఆటో కంప్లీట్స్ అన్నీ కూడా, రైట్? సో ఆటో కంప్లీట్ సార్, మరి ఆటో కంప్లీట్ అంతా కూడా
మీకు మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి యూజ్ చేస్తారంటే ఇట్స్ అ కాంబినేషన్. సో మీరు చూసే ప్రతీది కూడా ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మెషిన్ లెర్నింగ్ కానీ యూజ్ చేసి అన్నిటిని బిల్డ్ చేయరు. సో కొన్ని వాటికి మనకు బేసిక్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్సే చాలు. బేసిక్గా మెషిన్ లెర్నింగ్ ఇస్ నథింగ్ బట్ యువర్ స్టాటిస్టిక్స్ కంబైన్డ్ విత్ యువర్ ప్రాబబిలిటీ. దట్స్ ఇన్ షార్ట్ ఇదే. సో దీన్ని మనం పైథాన్లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఒక పెద్ద పేర్లు పెట్టి పిలుస్తున్నాం. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్ దట్ బికాస్ ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ హియర్, రైట్? సో ఈ బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ తెలిసి పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుందన్న విషయం మీకు తెలియడానికే నేను ఇంతవరకు ట్రై చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో మీరు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్. నేను యూఎస్ నుంచి మాట్లాడుతున్నాను. ఐ లివ్ ఇన్ ఇండియానాపోలిస్, బట్ మీకు ఇక్కడ హైదరాబాద్లో విఎల్ఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఐల్ బీ టీచింగ్, ఐల్ బీ ద ఇన్స్ట్రక్టర్ ఫర్ దిస్. సో మీకు ఈ నంబర్, మీకు కనబడే ఈ నంబర్, ఐల్ జస్ట్ కీప్ ఇట్ లైక్ దట్ ఫర్ జస్ట్ ఎ సెకండ్. సో ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయ్యి యూ కెన్ గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద కోర్స్, లైక్ ఫీజ్ కానివ్వండి లేకపోతే టైమింగ్స్ కానివ్వండి. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఎవ్రీథింగ్ మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి డెఫినెట్గా కాల్ చేసి కనుక్కోవచ్చు. కోర్స్ సంబంధించిన విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నికల్గా కోర్స్ గురించి మాత్రం అడగాలనుకుంటే డెఫినెట్గా మీరు కోర్స్ తీసుకున్న తర్వాత యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ టు మీ రిగార్డింగ్ ఆల్ యువర్ డౌట్స్. సో దీనికి డెమోస్ కండక్ట్ చేస్తారు. సో you all can join, you can ask all the questions directly to me, okay? But course administration paranga like anni kuda ee number ki call cheyandi. So hope to see you guys in the demo. Thank you so much.